బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టానిక్ వైన్ షాప్ కి ఎక్సైజ్ శాఖ షాక్ ఇచ్చింది. టానిక్ షాప్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. అలాగే అర్ధరాత్రి అమ్మకాలను కుదించింది. 2 గంటల వరకు అమ్మకాలకు బ్రేక్ వేసింది. టానిక్ వైన్ షాప్ కి ఎక్సైజ్ శాఖ షాక్ ఇచ్చింది. టానిక్ షాప్ నిర్వాహకులకు నోటీసులు కూడా జారీ చేసింది. టానిక్ వైన్ షాప్ కి ఎక్సైజ్ శాఖ షాక్ ఇచ్చింది. టానిక్ షాప్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. అలాగే అర్ధరాత్రి అమ్మకాలను కుదించింది. 2 గంటల వరకు అమ్మకాలకు బ్రేక్ వేసింది. టానిక్ వైన్ షాప్ కి ఎక్సైజ్ శాఖ షాక్ ఇచ్చింది. టానిక్ షాప్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. అర్ధరాత్రి 2 గంటల వరకు అమ్మకాలకు బ్రేక్ వేసింది. అమ్మకాలపై గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక జీవోను రద్దు చేసింది. టానిక్ వైన్ షాప్ సమయాలను రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. రాత్రి 11 గంటలకే టానిక్ వైన్ షాప్ మూసివేయాలని ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ ప్రతిభ, ఏదైతే టానిక్ విషయంలో తీసుకున్నట్టయితే ఇటు బిఎల్ సంస్థ కావచ్చు, లేదు అని అంటే ఎక్సైజ్ అధికారులు మాత్రం దాడులు నిర్వహించడం జరిగింది. ఈ విదేశీ లిక్కర్ ను అమ్మకానికి ఇచ్చిన టానిక్ కావచ్చు, లేదు అని అంటే టానిక్ క్యూబై ఇది కావచ్చు, లేదు అంటే ఇలా దీనికి సంబంధించిన దాదాపుగా 11 సంస్థలు, ఎందుకంటే టానిక్ కి సంబంధించిన విదేశ అమ్మకాలకు లైసెన్స్ తీసుకున్నది మాత్రం 11 ఈ టానిక్ షాప్స్ లకు సంబంధించినవి కావచ్చు. దీనిపైన ఏదైతే జుబ్లీహిల్స్ మాదాపూర్ లో ఉంటున్న కావచ్చు, లేదంటే బోడుప్పల్లో కావచ్చు, అయితే మాదాపూర్ లో మాత్రం వీళ్ళు టానిక్ లిక్కర్ అమ్మేటప్పుడు వ్యాట్ మాత్రమే వేయాలి తప్ప వ్యాట్ కాకుండా వీళ్ళు జిఎస్టీ నెంబర్ ఇచ్చేసి కస్టమర్లకు బిల్లులు ఇవ్వడంతో పాటు ఇదే అంశం పైన మాత్రం అధికారులకు ఎక్సైజ్ అధికారులు దృష్టికి వెళ్ళగా మాత్రం, ఎందుకంటే ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ దృష్టిలో ఇటు వ్యాట్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, వీళ్ళు కొన్ని 100 కోట్ల వరకు కూడా కొంత బయటికి వస్తుంది. అయితే ఇదే అంశం పైన దాడులు చేసిన తర్వాత కూడా టానిక్ లో ఉన్న ఏదైతే హార్డ్ డిస్కులు కావచ్చు, లేదు అని అంటే కీలకమైన పత్రాలు కావచ్చు, ఎందుకంటే ఈ మన లిక్కర్ చూసుకున్నా కూడా, విదేశీ లిక్కర్ చూసుకున్నా కూడా వ్యాట్ కింద మాత్రమే రావాలి. వ్యాట్ కాకుండా మీరు జిఎస్టీ వేసి ఇలా జనాల్ని ఈ మభ్య పెట్టడం కావచ్చు, మోసం చేయడం కావచ్చు, ఇలా ఎంతవరకు చేశారన్న దాని మీద కోణంలో కూడా ఆలోచిస్తుంది. అయితే ఈ టానిక్ కి మాత్రం ఎలెక్ట్ పర్మిషన్స్ మాత్రం ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం ఈ ఎలెక్ట్ పర్మిషన్ అంటే మిగతా షాప్స్ కంటే మాత్రం ఇది 2 గంటలు ఎక్కువ కావచ్చు, లేదా నార్మల్ లిక్కర్ తో పాటు విదేశీ లిక్కర్లు కావచ్చు, దీంతో పాటు ఎందుకంటే మిగతా ఫుడ్ ని కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా దాంట్లో ఒక ఫుడ్ ని కూడా సప్లై చేస్తున్నట్లయితే చాలా గట్టిగా వచ్చాయి. దానిపైన వీళ్ళు ఎక్సైజ్ అధికారులు అయితే దాడులు నిర్వహించడం జరిగింది. అయితే ఇదే కోణంలో మాత్రం వీళ్ళకి ఇచ్చిన ఎలైట్ పర్మిషన్స్ ని మాత్రం మన తెలంగాణ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వీళ్ళైతే నోటీసులు జారీ చేయడం జరిగింది. అది ఏదైతే 2 గంటల సమయాన్ని ఉందో అది కొట్టివేస్తూ వాళ్లకు టానిక్ అధినేతలుగా వాళ్ళు యాజమాన్యులకు మాత్రం వాళ్ళు ఆదేశాలు నోటీసు పరంగా జారీ చేయడం జరిగింది. అయితే ఈ టానిక్ ఓనర్స్ ని చూసుకున్నా కూడా, ఎందుకంటే ఈ టానిక్ సంబంధించిన వాళ్ళు కూడా గత ప్రభుత్వ బీఆర్ఎస్ దీంట్లో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, దీంతో పాటు అప్పటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్సైజ్ అధికారులు, ముఖ్యమైన అధికారుల కొడుకులు, కూతుర్లు, అంటే వాళ్ళ సంబంధించిన వాళ్ళు కూడా ఇదే ఉద్దేశంతో కొన్ని 100 కోట్లు సంపాదించన్న ఉద్దేశంతో పాటు ఈ టానిక్ ని మాత్రం నిర్వహించినట్లయితే తెలుస్తుంది. అంటే మిగతా వాటికి లేకుండా గత ప్రభుత్వంలో వీళ్ళు ఈ 2 గంటల అతి సమయం కావచ్చు, ఎందుకంటే ఇలాంటి అక్రమ సంపాదనకు పాల్పడాలని కీలకంగా నిర్ణయం తీసుకున్న వీళ్ళు. అయితే ఈ బడాబాబులు ఎవరు, ఏంటి, అసలు టానిక్ ఎవరి పేరు మీద ఉందనేది మాత్రం ఇప్పుడు అధికారులు కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రతిభ. రైట్ క్రాంతి.